నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, కూటమి ప్రభుత్వం రాకతో సాగర్ తీరం విశాఖపట్నం తన ప్రాధాన్యతను మరింతగా పెంచుకుంటుంది. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరపాలక సంస్థగా విశాఖపట్నం ఉండేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఐటీ హబ్గా విశాఖను డెవలప్ చేయబోతుంది. ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలు విశాఖను తమ డెస్టినేషన్గా మార్చుకుంటున్నాయి. విశాఖను మరింత పెద్దదిగా విస్తరించాలని కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. విశాఖలో ఇప్పుడు 100 దాకా వార్డులు ఉన్నాయి. ఏపీలో ఇన్ని వార్డులున్న నగరం మరొకటి లేదు. విశాఖలో ప్రస్తుతం ఉన్న 8 జోన్లను 10గా పెంచనున్నారు. దీంతో విశాఖ పరిధి రానున్న కాలంలో మరింతగా పెరగడం గ్యారంటీ అంటున్నారు. విశాఖలో భీమిలి, అనకాపల్లి ప్రాంతాలను విలీనం చేసిన ఇంకా చాలా మండలాలు, పంచాయతీలు విలీనం కాలేదు. దీంతో రానున్న రోజుల్లో వాటిని కూడా విలీనం చేయాలనే డిమాండ్ కూడా ఉంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా పూర్తి అవుతున్న నేపథ్యంలో విశాఖ కార్పొరేషన్ పరిధిని భోగాపురంతో కనెక్ట్ చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. అదే జరిగితే హైదరాబాద్లో ఉన్న గ్రేటర్ కార్పొరేషన్ మాదిరిగా 150 వార్డులతో విశాఖ, విజయనగరం 2 జిల్లాల్లో ఉన్న అనేక ప్రాంతాలను కలుపుకొని బహురుత్ విశాఖగా అవతరిస్తుంది అంటున్నారు. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడానికి కొంత టైం అయితే పట్టవచ్చు, కానీ విశాఖకున్న ప్రాముఖ్యత దృష్ట్యా విస్తరణకు అవకాశాలైతే 100% ఉన్నాయంటున్నారు. మహావిశాఖ కార్పొరేషన్లో తమ గ్రామాలు, మండలాలు ఉండాలని శివారు ప్రాంతాల జనం కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా ఈ జిల్లాల్లో అధికం అవుతుంది అంటున్నారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఎస్కోట వంటి విశాఖలో చేరడం కూడా జరగనుంది. ఈ అభ్యంతరాలపైన క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతుంది. పెందుర్తి, సబ్బవరం, అనకాపల్లి, ఎల్లమంచిల్లో కొత్త రహదారులు నిర్మించనున్నారు. టీసీఎస్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి ఐటీ కంపెనీలు భారీగా రానుండడంతో మౌలిక వసతులను కూడా పెంచనున్నారు. నగర జనాభా పెరగడంతో సమీప గ్రామీణ ప్రాంతాల విలీనంతో ఒకప్పటి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్గా మారిపోయింది. విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ 2041లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో రూపుదిద్దుకున్న ఈ ప్లాన్లో అనేక చోట్ల ఆ పార్టీ నాయకులకు అనుకూలంగా రహదారులు అయితే డిజైన్ చేశారు. దానిపైన విమర్శలు వెల్లువెత్తడంతో కూటమి ప్రభుత్వం అభ్యంతరాలు స్వీకరించి వాటికి మార్పులు చేపడుతుంది. వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండటం, వారి సానుభూతి పరులకు కూడా భారీగా భూములు ఉండడంతో వారికి లబ్ధి చేకూర్చేలా మాస్టర్ ప్లాన్ రహదారులు డిజైన్ చేశారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో మిగిలిన వాళ్ళు ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిపైన దృష్టి సారించింది. చైర్మన్గా వ్యవహరిస్తున్న ప్రణవ గోపాల్ నియోజకవర్గాల వారీగా అభ్యంతరాలు స్వీకరించారు. అందులో ఎమ్మెల్యేలు కూడా భాగస్వామ్యులు అయితే చేశారు. ఋషికొండలో A1 కన్వెన్షన్ సెంటర్ వద్ద 200 అడుగుల మేర రహదారి విస్తరణకు ప్రతిపాదించారు. అయితే కన్వెన్షన్ సెంటర్కు నష్టం రాకుండా రెండో వైపు రహదారి విస్తరణకు అప్పట్లో ప్రతిపాదించారు. దీన్ని సవరించి 2 వైపులా రహదారిని విస్తరిస్తారు. దస్పల్లా ప్రాంతంలో అయితే 80 అడుగుల రహదారి నిర్మిస్తారు. విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు 6 వరుసల బీచ్ కారిడార్ నిర్మిస్తారు. 32 గ్రామాల విలీనంతో 72 వార్డులున్న జీవీఎంసీ 98 వార్డులు, 8 జోన్లకు చేరింది. ఇప్పుడు గ్రేటర్ కార్పొరేషన్ మరో అడుగు ముందుకేస్తుంది. కొన్ని గ్రామీణ ప్రాంతాల విలీనంతో పాటు 8 జోన్లు కాస్త 10 జోన్లుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఒక నియోజకవర్గంలో ఉన్న వార్డులన్నీ ఒకే జోన్ పరిధిలోకి రానున్నాయి. కొత్త ప్లాన్ ప్రకారం విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, పెందుర్తి, గాజువాక, భీమిలి, అనకాపల్లి పేర్లతో జోన్లు ఏర్పాటు కానున్నాయి. వీటితో పాటు కొత్త 2 జోన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. పెందుర్తిలో గ్రామీణ ప్రాంతాలు కలిపే రహదారి పెరుగుతుంది. దీంతో గోపాలపట్నం కొత్త జోన్గా రానుంది. అలాగే ఆనందపురం, పద్మనాభం మండలాలు కలిస్తే ప్రస్తుతం ఉన్న మధురవాడ జోన్ పరిధి కూడా భారీగా పెరగనుంది. దీంతో కొత్తగా భీమిలి జోన్ ఏర్పాటు చేస్తారు. విశాఖ జిల్లా మొత్తం మహావిశాఖ పరిధిలోకి తెస్తారు. ఆనందపురం, పద్మనాభ ప్రాంతాలను జీవీఎంసీ పరిధిలోకి తెస్తారు. దీంతో జీవీఎంసీ విస్తరణ భారీగా పెరగనుంది. అత్యంత భద్రత కలిగిన నగరంగా పేరు తెచ్చుకున్న విశాఖకు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. దీంతో విశాఖను మహావిశాఖగా మార్చేందుకు చంద్రబాబు చర్యలు చేపట్టారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.